హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక మైక్రో ఫైనాన్స్ కంపెనీ అయినటువంటి అర్మాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక స్మాల్ మైక్రో క్యాప్ కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నామండి. ఈ కంపెనీ ఫ్యూచర్లో ఒక మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయండి. మరియు ఈ కంపెనీలో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయండి. సో దట్ ఈస్ సంథింగ్ న్యూ అండ్ ఖచ్చితంగా దీని గురించి మనం తెలుసుకోవాలండి. సో ఈ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ అలాగే ముత్తూట్ ఫైనాన్స్తో కూడా పోటీపడి పర్ఫార్మెన్స్ ఇస్తుందండి. సో ఎలాగో ఒకసారి చూద్దాం అండ్ ఇది మల్టీ ఫోల్డ్ రిటర్న్స్ ఎలా ఇవ్వగలదో ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ముందుగా ఈ స్టాక్ యొక్క PE చూడండి 25.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి 28.1%. సో అలాగే దీన్ని మనం బజాజ్ ఫైనాన్స్తోనూ అండ్ ముత్తూట్ ఫైనాన్స్తో కూడా కంపేర్ చేద్దాం. ముత్తూట్ ఫైనాన్స్ చూడండి, ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ, 47,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉందండి. సో ముత్తూట్ ఫైనాన్స్లో మనం ఒకసారి స్టాక్ పీని చూద్దాం. ఇది 13.7% పీతో ఉందండి. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 29.1% అండి. అర్మాన్ ఫైనాన్షియల్ రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 28.1% అండి. ఇది ఒక్క విషయం కొంచెం క్లోజ్గా ఉంది. సో మనం బజాజ్ ఫైనాన్స్తో దీన్ని కంపేర్ చేద్దామండి. అంతకంటే ముందు ఒకసారి ఇది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ ప్రాఫిట్లో ఎలా ఇచ్చిందో ఒకసారి చూద్దామండి. సో లాస్ట్ 5 ఇయర్స్లో ముత్తూట్ ఫైనాన్స్ వచ్చేసి 36.39% CAGR చొప్పున లాస్ట్ 5 ఇయర్స్లో ప్రాఫిట్ గ్రోత్ పెరిగిందండి. సో అలాగే ఒకసారి మనం బజాజ్ ఫైనాన్స్తో కూడా చూద్దాం, అలాగే దాన్ని అర్మాన్ ఫైనాన్స్తో కంపేర్ చేద్దాం. ఓకే, సో మనం ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ చూస్తున్నామండి. ఒకసారి చూడండి, మార్కెట్ క్యాప్ వచ్చేసి 3,12,436 కోట్లు, స్టాక్ PE వచ్చేసి 69.6% అండి. సో చాలా హై వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సో అలాగే మనకు దీని ROE వచ్చేసి కూడా రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.2% అండి. ఒకసారి చూడండి, అలాగే బజాజ్ ఫైనాన్స్ యొక్క ప్రాఫిట్ గ్రోత్ చూడండి, లాస్ట్ 5 ఇయర్స్లో 42.44% అండి. సో 42.44% CAGR చొప్పున లాస్ట్ 5 ఇయర్స్లో ప్రాఫిట్ గ్రోత్ ఉందండి బజాజ్ ఫైనాన్స్కి. అదే మనం అర్బన్ ఫైనాన్స్తో ఒకసారి కంపేర్ చేద్దాం. ఇప్పుడు మనం అర్బన్ ఫైనాన్స్ చూస్తున్నామండి. సో ఇక్కడ చూడండి, ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ, 616 కోట్ల మార్కెట్ క్యాప్, అలాగే మన ROE వచ్చేసి 28.1% ఉందండి. సో నెక్స్ట్ దీని ప్రాఫిట్ గ్రోత్ ఎలా ఉందో మనం ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ చూసాం కదండి. ఆ రెండు లార్జ్ క్యాప్ కంపెనీలు. బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి టాప్ 10లో ఉన్న కంపెనీ, 10th ర్యాంక్ ఉందండి ప్రజెంట్గా మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్. సో ఒకసారి మనం అర్మాన్ ఫైనాన్స్ కంపెనీ ప్రాఫిట్ గ్రోత్ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు లాస్ట్ 5 ఇయర్స్లో ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి 46.51% అండి. బజాజ్ ఫైనాన్స్ అండ్ ముత్తూట్ ఫైనాన్స్ కంటే కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందండి కంపెనీ. కన్సిస్టెంట్గా రిటర్న్ ఆన్ ఈక్విటీ 3 ఇయర్స్ నుంచి 25.56% ఉందండి, విచ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ మరికొన్ని విషయాలు ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఒకసారి చూడండి, ఇది యాన్యువల్ రిపోర్ట్ నుంచి తీసిన స్నాప్షాట్ అండి. సో వీళ్ళు 28 అర్మాన్ ఫైనాన్స్ వచ్చేసి 28 ఇయర్స్ నుంచి బిజినెస్లో ఉన్నారండి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో అలాగే వీళ్ళకు యాక్టివ్ కస్టమర్స్ 4.5 లక్షల మంది ఉన్నారండి. అలాగే 1897 ఆల్మోస్ట్ 1900 మంది ఎంప్లాయీస్ ఈ కంపెనీలో పనిచేస్తున్నారండి. సో డిస్బర్స్మెంట్ వచ్చేసి ఈ యాన్యువల్ ఇయర్లో 873.6 కోట్లు డిస్బర్స్ చేశారండి. సో 211 కోట్లు ఈ ఇయర్ ఆపరేషన్స్ నుంచి వచ్చాయండి. సో మైక్రో ఫైనాన్స్ అండ్ MSME అండ్ 2-వీలర్ లోన్స్ వీళ్ళు బేసికల్గా ప్రొవైడ్ చేస్తారండి. మీరు ఆ ఫిగర్స్ కూడా చూడొచ్చు. 144.3 కోట్లు మైక్రో ఫైనాన్స్లో, 42 కోట్లు MSMEలో, 25.1 కోటి 2-వీలర్ లోన్స్లో వీరు ఈ ఇయర్ డిస్ట్రిబ్యూట్ చేశారండి. వీళ్ళ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కూడా ఒక్కసారి చూడండి. సో ఫైనాన్షియల్ ఇయర్ 15లో వీళ్ళు
115 కోట్లు, 16లో 176 కోట్లు, 17లో 204 కోట్లు, ఫైనాన్షియల్ ఇయర్ 18లో 450 కోట్లు, 19లో 687 కోట్లు, ఫైనాన్షియల్ ఇయర్ 20లో 860 కోట్లు, 50% CAGR చొప్పున వీళ్ళ AUM పెంచుకున్నారండి. సో అలాగే డిస్బర్స్మెంట్స్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 15లో 167 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 20లో 874 వరకు పెంచేశారండి. సో కంపెనీ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అని చెప్పడానికి ఈ ఫిగర్సే చాలండి. అండ్ వీళ్ళ ప్రాఫిట్ గ్రోత్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తున్నాయో, ఆ ట్రెండ్ ఎలా ఉందో టికెట్ టేప్లో తెలుసుకుందాం. ఓకే, టికెట్ టేప్లో ఉన్నామండి. మనం ఇప్పుడు ఒకసారి లాస్ట్ 1 year నుంచి ఒకసారి దీని ట్రాక్ రికార్డ్ చూడండి. సో 1100 నుంచి బాటమ్ టచ్ అయిన తర్వాత అది ఎలా మూవ్ అవుతుందో చూడండి. ఒకసారి ఇలా సపోర్ట్ తీసుకుంటూ పైకి వెళ్ళిపోతుందండి. సో దీని ఆల్ టైమ్ హై వచ్చేసి 1121 అండి. సో ఇది 1 yearలో టచ్ అయినా కూడా ఇంకా ఫర్దర్ చాలా గ్రోత్ ఉందండి ఈ కంపెనీకి. అండ్ ఇది అంతకు మించి కూడా డౌన్ ద లైన్ ఒక 5x 10x ఈజీగా అయ్యే అవకాశం ఉందండి. అది ఎలాగో ముందు చూసుకుందాం. అండ్ ఇంకా ఈ కంపెనీ గురించి ఇది రైట్ వాల్యుయేషన్లో ఉందో లేదో ఒకసారి చూద్దామండి. ఇక్కడ టికెటే ప్రకారం ఇంట్రెన్సిక్ వాల్యూ, కరెంట్ ప్రైస్ ఇస్ లెస్ దెన్ ద ఇంట్రెన్సిక్ వాల్యూ, స్టాక్ హ్యాస్ బీన్ జనరేటింగ్ బెటర్ రిటర్న్ ఆన్ ఈక్విటీ దెన్ ద FD. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది మంచి టైమో లేదో కూడా ఇది చెప్తుందండి. గుడ్ టైమ్ టు కన్సిడర్ యాజ్ స్టాక్ ఈజ్ ఇన్ నాట్ ఓవర్ బాట్ జోన్. సో పర్ఫెక్ట్గా అన్ని పారామీటర్స్ సింక్ అవుతున్నాయండి. సో ఒకసారి దీని ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ చూద్దాం. ఒకసారి చూడండి, ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ అర్మాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ది. సో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో 0.06 ఉన్న ఫారెన్ ఇన్స్టిట్యూషన్ హోల్డింగ్ ఇప్పుడు 1.75% పెరిగిందండి. సో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో 0.05, డిసెంబర్లో 0.05, మార్చిలో 0.33 అండ్ ఈ ఇయర్ జూన్ క్వార్టర్లో 1.10%. ఇప్పుడు సెప్టెంబర్ క్వార్టర్లో 1.17%గా పెరిగిందండి. అంటే కంపెనీలో ఇంత చిన్న మైక్రో క్యాప్ కంపెనీ అయినా కూడాను ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ కంపెనీలో చూస్తున్నాయండి. అంటే మామూలుగా 1000 కోట్ల లోపు ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలోకి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయరండి. అందులో ఏదైనా పొటెన్షియల్ ఉంటే తప్ప వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. ఇది మనందరికీ తెలుసు. సో దీని ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఒకసారి చూసి తెలుసుకుందాం. ఒకసారి దీని ఫైనాన్షియల్ ట్రెండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 2017లో ఈ కంపెనీ రెవెన్యూ వచ్చేసి 53.59 కోట్లు. అదే ప్రాఫిట్ వచ్చేసి 6.32. సో 2018లో రెవెన్యూ 78.02 కోట్లు అండి. సో అదే ప్రాఫిట్ వచ్చేసి 7.29. సో అదే 2019కి వచ్చేసరికి 119 కోట్లు. ఆ తర్వాత 2020కి వచ్చేసరికి 215 కోట్లు. ఆ తర్వాత మీరు ప్రాఫిట్స్ చూడండి, 2019లో 26.45 కోట్లు, 2020లో 41.5 కోట్లు. సో మీరు చూస్తే దీని ట్రెండ్ చూడండి, ఇలా రెవెన్యూ పెరుగుతూనే ఉంది, అలాగే కింది నుంచి ఇలా ప్రాఫిట్ పెరుగుతూనే ఉంది. సో కంపెనీ అప్వర్డ్ ట్రెండ్లో ఉందండి. ఒకసారి చార్ట్ కూడా చూద్దాం, గత కొన్నాళ్ళుగా ఇది ఎలా ముందుకెళ్తుందో. ఒకసారి ఈ చార్ట్ చూడండి. సో 2006 నుంచి ఎక్కడో 5-6 రూపాయలు ఉన్న ఈ స్టాక్ వాల్యూ కాస్త 2011కి వచ్చేసరికి 20 రూపాయలు. ఆ తర్వాత ఇలా పెరుగుతూ 2016లో 200 రూపాయలు, అలా పెరుగుతూ 2020 ఫిబ్రవరి వచ్చేసరికి ఆల్ టైమ్ హై 1092 రూపాయలను టచ్ అయిందండి. తర్వాత కోవిడ్ వల్ల అన్ని స్టాకులు పడ్డట్టే ఇది పడింది. సో కిందికి వచ్చి 300 రేంజ్లో వచ్చి మళ్ళీ పైకి వస్తుందండి. సో NBFC సెక్టర్లో ప్రతి స్టాక్ కూడా కిందికి వచ్చిందండి. సో అలాగే ఈ స్టాక్ కూడాను పైకి వచ్చిందండి. సో ఇంకా కూడా NBFC సెక్టర్లో కొంత ప్రెషర్ ఉంది. సో మీరు ఈ కంపెనీని మల్టిపుల్ ట్రెంచెస్లో ఇన్వెస్ట్ చేస్తూ మెల్లగా అక్వైర్ చేసుకోవచ్చు అండి. ఒకసారి చూడండి, ఇలా ట్రెండ్ లైన్ ఈ విధంగా వెళ్తుందండి ఈ కంపెనీ. సో చాలా కన్సిస్టెంట్గా వెళ్తుంది. సో
ఆపరేషన్స్ కూడా, ప్రాఫిట్స్ కూడా అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఒకసారి మార్కెట్ క్యాప్స్ చూద్దామండి. బజాజ్ ఫైనాన్స్ 5 years బ్యాక్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 20,604 కోట్లండి. అదే ముత్తూట్ ఫైనాన్స్ 8,239 కోట్లు, అర్మాన్ ఫైనాన్స్ 70 కోట్లండి. ఇది 5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మార్కెట్ క్యాప్ సిచ్యువేషన్. సో ఇక్కడ మార్కెట్ క్యాప్ 5 సంవత్సరాల కింద ఎందుకు చెప్తున్నానంటే, 5 సంవత్సరాల క్రితం బజాజ్ ఫైనాన్స్ 20,000 కోట్లండి. అదే ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ 3 లక్షల కోట్లు. అంటే ఒక 15 times పెరిగిందండి. అంటే ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఉదాహరణకి అది 1,50,000 రూపాయలు అయింది. అదే ఒక ముత్తూట్ ఫైనాన్స్ చూస్తే 8,000 నుంచి అది పెరిగి ఈనాడు ముత్తూట్ ఫైనాన్స్లో కనుక చూస్తే అది 48,000 కోట్ల వరకు పెరిగిందండి. బజాజ్ ఫైనాన్స్ 3,12,435 కోట్లండి ప్రజెంట్ వాల్యూ. అదే అర్మాన్ ఫైనాన్స్ 616 కోట్లు ఉందండి. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎందుకు చెప్తున్నానంటే, 70 కోట్లు ఉన్న అర్మాన్ ఫైనాన్షియల్ కంపెనీ 5 ఏళ్ల క్రితం ఇవాళ 616 కోట్లు, అంటే సుమారుగా 9 రెట్లు పెరిగిందండి. సో 70 కోట్ల నుంచి 616 కోట్లు వచ్చింది. 5 ఏళ్లలో చాలా బాగా గ్రో అయింది. అన్నీ కూడా వాళ్ళ మార్కెట్ పెరిగింది, ఎక్స్పాన్షన్ పెరిగింది, అండ్ వాళ్ళ బ్రాంచెస్ పెరిగాయి. వాళ్ళ కస్టమర్స్ బ్రాంచెస్ కూడా మనం ఒకసారి చూద్దామండి. సో ఇప్పుడు లార్జ్ క్యాప్ కంపెనీ 3,12,000 కోట్లు ఉన్న బజాజ్ ఫైనాన్స్ మళ్ళీ నెక్స్ట్ 5-10 years ఇలాగే ఒక 10 times రిటర్న్ ఇస్తుందా అంటే ఛాన్సెస్ ఆర్ స్లిమ్ అండి. ఎందుకంటే నెంబర్ 1 కంపెనీ మార్కెట్ క్యాప్లో ఉన్నటువంటి రిలయన్స్ కూడాను 15 లక్షల కోట్లను రీచ్ అవ్వలేదండి. సో ఇక్కడ నుంచి ఒక 5 times పెరిగినా కూడా బజాజ్ ఫైనాన్స్ 15 లక్షల కోట్లను దాటిపోవాలి. ఇప్పుడు నెంబర్ 10 ఉన్న బజాజ్ ఫైనాన్స్ కాస్త నెంబర్ 1 అవ్వాలండి. సో ఒక 10x రావాలంటే చాలా అన్లైక్లీ అండి. ఎందుకంటే ఆల్రెడీ లార్జ్ క్యాప్. సో లార్జ్ క్యాప్ మల్టీఫోల్డ్ అంత త్వరగా పెరగాలంటే చాలా కష్టమైన విషయం. అండ్ ముత్తూట్ ఫైనాన్స్ వచ్చేసి ఒక 8,000 కోట్ల నుంచి 47,000 కోట్లు, అంటే సుమారుగా 7-8 రెట్లు పెరిగిందండి. అదే అర్మాన్ ఫైనాన్స్ చూసుకుంటే 60 కోట్ల నుంచి 616 కోట్లకు వచ్చింది, 9 రెట్లు పెరిగిందండి. అండ్ ఆల్ టైమ్ హై 1,100 వరకు మన ఫిబ్రవరిలో వచ్చినప్పుడు చూస్తే అది ఇంకా ఎన్నో రెట్లు పెరిగిందండి. ఇప్పుడు కోవిడ్ వల్ల ఇది కిందికి రావడం వల్ల మనకు 9 రెట్లు చూపిస్తుందండి. ఇక్కడ నుంచి ఒక 10 రెట్లు పెరిగి ఒక మంచి స్మాల్ క్యాప్ కంపెనీ లేదా ఒక మిడ్ క్యాప్ కంపెనీ సైజుకి కనుక అర్మాన్ ఫైనాన్స్ వచ్చినట్లయితే, ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక 10 రెట్లు పెరిగితే అర్మాన్ ఫైనాన్షియల్ కంపెనీ వాల్యూ 6,160 కోట్లు అవుతుందండి. ఉదాహరణకి ఒక 10,000 రూపాయలు కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే అవి 1,00,000 రూపాయలు అయ్యే అవకాశం ఉంటుందండి. సో అటు నుంచి ఎంత పెరిగినా కూడాను అది పెరుగుతూనే ఉంటుందండి. సో అంటే ఈ మైక్రో క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీలు, స్మాల్ క్యాప్ కంపెనీలో కొంత రిస్క్ ఉంటుందండి. బట్ ఎక్కడైతే క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉంటుందో, నేను మొత్తంగా ఇన్వెస్ట్ చేయమని అనట్లేదండి. సో అది రిస్క్ ఎపటైట్ని బట్టి, సో మనం ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి, రిస్క్ని ఎలా తీసుకుంటాం అనే దాన్ని బట్టి, సో మనం ట్రంచెస్లో ఒక ఉదాహరణకి ఒక 10,000 ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడున్న పరిస్థితిలో బజాజ్ ఫైనాన్స్లో ఒక 5,000, ముత్తూట్ ఫైనాన్స్లో ఒక 3,000 అండ్ అర్మాన్ ఫైనాన్స్లో సో ఓ 2,000 ఇన్వెస్ట్ చేస్తే అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, రిస్క్ని కూడా తగ్గించుకున్నట్లు అవుతుంది. లేదు ఒకే అర్మాన్ ఫైనాన్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, నాకు వేరే ఇన్వెస్ట్మెంట్లు ఆల్రెడీ ఉన్నాయనుకుంటే కనుక, సో ఒక ఎగ్జాంపుల్ ఒక 10,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అర్మాన్ ఫైనాన్స్లో ట్రంచెస్లో ఒక 4-5 ట్రంచెస్లో 2,000, 2,500, మళ్ళీ నెక్స్ట్ 2,000, 2,500 అలా 4 లేదా 5 ట్రంచెస్లో ప్రతి ట్రంచ్కి ఒక 2,000 లేదా 2,500 చొప్పున మల్టిపుల్ టైమ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. స్మాల్ క్యాప్ కంపెనీలకు స్కై ఈజ్ ద లిమిట్ అండి. ఎంత పెద్దగా అయినా పెరగచ్చు, కానీ ఇందులో రిస్క్ ఉంటుందండి. సో 1992 సిరీస్లో హర్షద్ మెహతా చెప్పినట్టు అతిపెద్ద రిస్క్ ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్లో ఏ రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్ అండి. సో ఇందుకోసం మనం మొత్తంగా డబ్బులు తెచ్చి ఇందులో పెట్టామని చెప్పట్లేదండి. సో ఏదైతే రిస్క్ అపెటైట్ మీకు ఉంటుందో దాన్ని మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చండి. సో ఎందుకంటే ఇది మైక్రో క్యాప్ కంపెనీ కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు.
సో చిన్న అమౌంట్ ఒక 2000 3000, అదే ఒక 10,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 2000 చొప్పున లేదా 2500 చొప్పున ట్రంచెస్లో ఇన్వెస్ట్ చేయండి. మల్టిపుల్ టైమ్స్లో ఆపర్చునిటీస్ చూసుకొని ఒక 10 లేదా 15% కరెక్ట్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి ఒక ట్రంచ్, తర్వాత 10 లేదా 15% పెరిగినా లేదా కరెక్ట్ అయినప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఆపర్చునిటీ వస్తుంది. ఎప్పుడైనా కరెక్ట్ అయితే కనుక ఈ స్టాక్ని వాచ్ చేస్తూ ఉండండి. ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి సో మున్ముందు ఈ స్టాక్ పెరిగే అవకాశం చాలా ఉందండి. ఒకసారి వీటి బ్రాంచెస్ ఏంటి, ఎక్కడెక్కడ ఆపరేట్ అవుతుందో చూసుకుందాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది అహ్మదాబాద్ బేస్డ్ కంపెనీ సారీ. సో ఇక్కడ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అహ్మదాబాద్ అండి. సో ఇది 6 స్టేట్స్లో ఆపరేట్ చేస్తున్నారండి ఈ కంపెనీని. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ అండ్ రాజస్థాన్. సో టోటల్గా వీరు 6 స్టేట్స్లో ఆపరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి 211 బ్రాంచెస్ ఉన్నాయండి, ఇక్కడ చూడొచ్చు. అలాగే వీళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, మీరు చూడొచ్చు. 78 డిస్ట్రిక్ట్స్లో వీళ్ళ ప్రజెన్స్ ఉందండి. అలాగే 211 బ్రాంచెస్ ఉన్నాయండి. అండ్ 4.5 లక్షల కోట్లు సుమారుగా టోటల్ కస్టమర్స్ ఉన్నారండి. సో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 860 కోట్లు ఉందండి సుమారుగా. సో ఇక్కడ మనం చూడొచ్చండి. సో 616 కోట్ల మార్కెట్ క్యాప్ కంపెనీ. చాలా చిన్న కంపెనీ కానీ చాలా కన్సిస్టెంట్గా పెరుగుతుందండి. చాలా కన్సిస్టెంట్గా గ్రో అవుతున్న కంపెనీ. ఆపర్చునిటీ ఉందండి. సో ఒక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మల్టీఫోల్డ్ రిటర్న్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. కంపెనీ ఏ రకంగా చూసుకున్నా కూడా చాలా పాజిటివ్గా ముందుకెళ్తుందండి. సో యాజ్ ఎ డిస్క్లైమర్, నేను కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశానండి. సో మీరు కూడా మీ రిస్క్ అప్టైట్ని బట్టి ఈ స్టాక్ని కన్సిడర్ చేయొచ్చు. సో దీన్ని రిస్క్ ఎక్కువగా తీసుకోకుండా కన్సిడర్ చేస్తే చాలా బాగుంటుంది. సో లాంగ్ టర్మ్లో హోల్డ్ చేస్తే వెల్త్ క్రియేట్ చేయొచ్చు అండి. సో రాకేష్ జుంజున్వాలా గారు టైటాన్ని ₹3 అప్రాక్సిమేట్లీ 2002-03లో కొన్నారండి. సో దాన్ని 18 ఏళ్ల పాటు హోల్డ్ చేశారు. ఇవాళ ₹3 కొన్న స్టాక్ కాస్త ₹1,500 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఉండే లాభాలు అవే అనమాట. కాంపౌండింగ్ రిటర్న్ని మనం ఎంజాయ్ చేయాలంటే స్టాక్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలి. అలాగే లాంగ్ టర్మ్లోనే వెల్త్ క్రియేట్ అవుతుందండి. సో బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళ పోర్ట్ఫోలియో వల్ల, అన్ని స్టాక్లు పెరగడం వల్ల, మల్టీ బ్యాగర్స్ అవ్వడం వల్ల వాళ్ళు బిగ్ బుల్స్ కాలేదండి. అక్కడ మ్యాజిక్ ఏంటంటే వాళ్ళు దేంట్లో అయితే నమ్మారో, వాళ్ళ కన్విక్షన్ ఎక్కడైతే రైట్ అయిందో ఆ పోర్ట్ఫోలియోలో కొన్ని స్టాక్స్ మాత్రమే మల్టీ బ్యాగర్స్గా నిలిచాయండి. అవి వాళ్ళని నెంబర్ 1 స్థాయిలో ఉంచాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఈ మల్టీ బ్యాగర్ పొటెన్షియల్ ఉన్నటువంటి అర్మాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. సో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై హింద్.